శ్రీ పోతన భాగవత భక్తి యోగం. గానం అభినవ పోతన, ఆంధ్ర భాగవత శుకయోగి, బ్రహ్మశ్రీ వేదమూర్తులైన కరణె కృష్ణమూర్తి భాగవతార్ గారు. వినండి, తరించండి. పలికెడిది భాగవతమట, పలికించు విపుడు రామభద్రుండట. నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండుగాథ పలుకగనేలా. ఒక్కనాడు బలరాముడు లేని సమయం లోపల కృష్ణుడు వెంబడి గోపాలను అందరూ ఉన్నారు. బయలుదేరి వెళ్ళారు, పోతున్నారు. జబ్బకు వేసుకొని ఏంది మీద భుజంలో పెట్టుకున్నారు, అవి సద్ది కావళ్ళు. అలా పోతుంటే కాళింగమడుగు పక్కకు పోతే ఆ గోపాలను అందరూ అన్నారు, కృష్ణయ్య మనవి కాళింగమడుగు దగ్గరికి మాత్రం వద్దయ్యా. ఎందుకురా? అమ్ము అందులో విషమైన పావుంది, సర్పం, కాళింగుడు. అబ్బబ్బబ్బ వీడి దుంపదేగా, వాడి దగ్గర ఉన్నటువంటి ఒక విషయం ఎవరి దగ్గర లేదు. ఆకాశం నుంచి వెళ్ళేటువంటి పక్షులను కూడా విషంతో లాగి చంపి పారేస్తాడు కృష్ణ. అలాగా పద చూద్దాం, పదండి ఒకసారి. వద్దు కృష్ణ, వదాం పదంటరా, నేనే ఉన్నాను కదా అని స్వామి బయలుదేరి కృష్ణ పరమాత్మ కృత నిశ్చయుండై కృష్ణుండు పూర్వజన్మ భాగ్యమున తన చరణ సంస్పర్శమునకును యోగ్యంబైన తత్సమీపమున విశాల విషాఖ కదంబముతో ఉన్న ఒక్క కదంబ భూజంబునెక్కి పూర్వజన్మ సుకృతంతో కదంబ వృక్షమై ఉచ్చాడ ఒక జీవుడు. కృష్ణ పాద స్పర్శ తగిలితే కదంబ చెట్టు అయితేంది కదా, ఆయన పాదం దొరుకుతుందా? వాణి కోసం వచ్చి ఆ చెట్టెక్కాడట స్వామి. చెట్టెక్కి కడిచేలంబు బిగించి మీద ఉన్న పీతాంబరాన్ని గట్టిగా కట్టుకొని అందరూ పిల్లం గ్రోయిని దుబ్బుకొని నెమిలి పెంచాన్ని ఒక్కసారి గట్టిగా అనుకొని గుబేలమని ఒక్క దుంకు దుంకినాడు స్వామి. చప్పుడైంది. ఆ లోపల ఉన్న కాళింగుడు అహంకారంతో బాలుండొక్కడు వీడు నా మడుగు విభ్రంతో చలత్కిర్ణ కల్లోలంబై కలగంజరించే ఇటనేలో నుంట చూడండు మత్కీలాభీల విశాల దుస్సహ విషగ్నిజ్వాలలను భస్మమై కూలం చేసెదనేడు లోకులకున్న కోపం ఉదీపింపగాన్. అహంకరిస్తున్నాడు వాడు. ఎవడో పోరడు, ఇందులో దుంకాడు, వీడి పని అయిపోయింది. నేను లోపల ఉండే సంగతి వీడికి తెలియదేమో, ఇవాళ నా ప్రతాపం చూపుతా లోకానికి అనుకుంటున్నాడు. అహంకారంతో విర్రవీగుతున్నాడు కాళింగుడు. ఇంకేముంది, ఘోర విషయాలను కక్కుకుంటూ స్వామిని చుట్టుకున్నాడు. కృష్ణస్వామిని చుట్టుకో, ఇష్టం వచ్చినట్టు చుట్టుకున్నాడు. కరుస్తున్నాడు. అనేక ముఖాలున్నాయి వాడికి, ఆ ముఖాలతోనే కరుస్తున్నాడు. కరుచుకో. కానీ ఇక్కడ ఉన్న గోపాలందరూ కూడా పాపం బాధపడి, అరేగా చూడరా, పాపం చుట్టుకోవడమే కాదు కరుస్తుంది మన కృష్ణయ్యను. ప్రతిసారి మన ఆపత్తు నుంచి దూరం చేసినాడు కృష్ణస్వామి. మనం ఇప్పుడు ఏం చేయడం లేదు కదా, అయ్యయ్యో అని ఏడుస్తున్నారు వాళ్ళంతా. అందులో ఇద్దరు ముగ్గురు పోయి యశోదమ్మగా చెప్పారు. మాతృహృదయం ఆయన వక్షస్థలం అంతా బాదుకుంటే ఆమె వచ్చింది. కన్నా కృష్ణ కృష్ణ చూడవదేమి తండ్రి, గారవపు చూపుల మమ్ము సకాళి తోడ మాట్లాడవదేమి, కటా క్రూర భుజంగంబు నిన్ను గరువా అమ్మా అమ్మా నీ ఎన్ని మాళ్ళు నన్ను దలంచితివు నా తండ్రి. ఏదైనా శరీర బాధ రాగానే అమ్మ అంటామండి మనం, సహజం కదా. అమ్మ దగ్గర నుంచి వచ్చాం కనుక అమ్మ అంటాం. ఆ పాము వచ్చినప్పుడల్లా నన్ను ఎన్నిసార్లు తలుచుకున్నావో కొడుకా అని ఆమె ఏడుస్తుంది, ఇటు గోపాలు ఏడుస్తున్నారు. అంతా పరిస్థితి మంచిగా లేదనుకున్నాడు కృష్ణస్వామి. అనుకొని, పరీక్ష మహారాజా ఒక్కసారి శరీరాన్ని పెంచినాడు. చిన్ని కృష్ణుడు పెద్దగా అవుతున్నాడు. ఎప్పటిదాకా పెరిగినాడంటే ఆ చుట్టుకున్న చుట్లన్నీ పటపట విడిపోయేదాకా పెద్దగా చేసినాడు. మొత్తం చుట్టుకున్నటువంటి కాళింగుడు ఆ చుట్లన్నీ దూరం అయిపోయినాయి. ఎక్కడికక్కడ దూరం కాగానే మళ్ళీ చిన్నగా అయ్యి చెంగున ఎగిరి ఒక్కసారి వాణి పడగల మీదకి ఎగిరినాడు బాలకృష్ణుడు. నరేంద్ర అలా పడగల మీదకి ఎక్కిన స్వామి ఆ యమునా నది లోపల కాళింగుని మీద ఆహాహా ఏం భరతనాట్యం చేస్తూ ఉంటే, ఏమి పాటలు, ఏమి మృదంగం,
ఏమి తాళం, ఏమి శ్రోతలు, ఏమి స్టేజ్, ఏమి వైర్ వర్క్స్, అద్భుతమయ్యా అంటున్నాడు సుఖదేవుల వారు. ఆహా, ఇదేమిటయ్యా, నీళ్లలో ఇవన్నీ ఎక్కడవయ్యా? భగవంతుడు ఎక్కడ ఉంటే అక్కడనే మొత్తం ప్రపంచం ఉంటుంది నాయన. రాముడు ఎక్కడో అయోధ్య అక్కడనే ఉంటుంది, అందులో సంశయం లేదు రాజా. సుఖదేవుడు చెప్తున్నాడు ఎప్పుడు, రాజా విను మరి. తకదిమ్మి తక్క దిమ్మి దిమ్మి తక్క తక్కయ్యని, తకదిమ్మి తక్క దిమ్మి దిమ్మి తక్క తక్కయ్యని, తకదిమ్మి తక్క దిమ్మి తక్క దిమ్మి దిమ్మి తక్క దిమ్మి తక్క దిమ్మి తక్క దిమ్మి తక్క దిమ్మి తక్క తకదిమ్మి తక్క దిమ్మి తక్క దిమ్మి దిమ్మి తక్క. దిమ్మి తక్క దిమ్మి తక్క దిమ్మి దిమ్మి తక్క దిమ్మి తక్క దిమ్మి తక్క దిమ్మి తక్క తక్క దిమ్మి తాండవమాడెను శ్యామ సుందరుడో, తాండవమాడెను శ్యామ సుందరుడు బ్రహ్మాండములానందమునొందగా, బ్రహ్మాండములానందమునొందగా. తకదిమ్మి తక్క దిమ్మి తకదిమ్మి తక్క దిమ్మి దిమ్మి తక్క తక్కయని, తకదిమ్మి తక్క దిమ్మి దిమ్మి తక్క తక్కయని తాండవమాడెను శ్యామ సుందరుడు. వరయమునా నది తరంగ ఘోషము, వరయమునా నది తరంగ ఘోషము సరసమృదంగపు ఘోషముగాగా, సరసమృదంగపు ఘోషముగాగా. కలకంస సారస కలకంస సారస జలచరములు మరి కలకల రవములు తాళ శబ్దముగా. తకదిమ్మి తక్క దిమ్మి తక్క దిమ్మి తక్క దిమ్మి దిమ్మి తక్క దిమ్మి తక్క దిమ్మి తక్క తక్కయని తాండవమాడెను శ్యామ సుందరుడో. యమునానది తరంగ ఘోషము మృదంగంలాగా వినిపిస్తున్నదయ్యా రాజా. సారస కలముస పక్షుల యొక్క తాళాలు కొడుతున్నట్టుగా కూతలు వినవస్తున్నాయి. మరయ్యా, మరి గానం ఎవరు చేస్తున్నారు? బృందావన చెరసాదు మధుపములు తాం తగడ దాదిందిన్నా దిన్నాం తగడ దాదిందిన్నా. బృందావన చెరసాదు మధుపములు కమ్మని గానము జుమ్ జుమ్మనగా, కమ్మని గానం జుమ్ జుమ్మనగా. దివి నుండి చూచెడి దివిజ బృందములు, దివి నుండి చూచెడి దివిజ బృందములు శ్రోతలయ్యు నాట్యము తిలకించగా, శ్రోతలయ్యు నాట్యము తిలకించగా. తకదిమ్మి తక్క దిమ్మి తకదిమ్మి తక్క దిమ్మి దిమ్మి తక్క తక్కయని, తకదిమ్మి తక్క దిమ్మి దిమ్మి తక్క దిమ్మి తక్క తక్క దిమ్మి దిమ్మి తక్క తకదిమ్మి తక్క దిమ్మి తాండవమాడెను శ్యామ సుందరుడు. బృందావనంలో ఉన్నటువంటి తుమ్మిదలన్నీ జుమ్ జుమ్ అని మృదంగానికి తాళానికి అనుకూలంగా గానం చేస్తున్నవయ్యా. మరి ఆడియన్స్ శ్రోతలు ఎవరయ్యా? ముక్కోడి దేవతలంతా పైనుంచి తిలకించి చూస్తున్నారు. మరి ఆ రంగస్థలం వైర్ వర్క్స్ ఎలా ఉన్నాయి వినుమలి రాజా. కాళీయపణి పన్న మంటప మందున, కాళీయపణి పన్న మంటప మందున పద్మరాగ రత్న ప్రభ వెలుగొందగా, పద్మరాగ రత్న ప్రభ వెలుగొందగా. కాలిమూవలు గల్ 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 మన, కాలిమూవలు గల్ గల్ మనగా, గల్ 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 గల్. కాలిమూవలు గల్ గల్ మనగా, కాలిమూవలు గల్ గల్ మనగా. నళినలోచనుడు నాట్యమాడను, నళినలోచనుడు నాట్యమాడెను. తకదిమ్మి
హే మహారాజా పరిచ్ఛిన్నదేంద్ర, దుష్టజన దండధరావతారుండైన శ్రీహరి ఆ పడగల మీద నాట్యం చేస్తుంటే వాని భార్యలు వచ్చారండి, నాగకాంతలు వచ్చి వాళ్ళ యొక్క కొంగును పట్టుకొని అడుక్కుంటున్నారు, పదిభిక్ష పెట్టవయ్యా పద్మపత్రాక్ష. హే కృష్ణ 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 కులమయ్య భోగమిరే తలలన్నీయున్మ్రస్సే ప్రాణములు రాకల పోకలం బొలసే రాయిడి వెట్టకమానిజేసుపై నీ కరుణా కటాక్షములు నిల్పగదే ఓ లోకైక రక్షణ, ఓ సమస్త లోకైక శరణ్య, ఓ అభయకారణ, ఓ కమల మనోహర వ్యాకులమయ్య భోగమిది తలలన్నీయున్మ్రస్సే. స్వామి హే కృష్ణ పరంధామా, భర్త ప్రాణాలు పోకుండా కాపాడవయ్యా. తలకాయలన్నీ వక్కలైపోయినాయి, తల ప్రాణం తోకకు వచ్చింది, ప్రాణాలు పోవడానికి నిమిషాలే గాని గంటలు లేవు మాధవా, మా పతి భిక్ష పెట్టవయ్యా. హే కృష్ణ కృష్ణ మమ్ము పెళ్లి చేయుమా, మా ప్రాణవల్లభుని ప్రాణమిచ్చి కావు భక్తవరద. నీవు చేయు పెళ్ళి నిత్యంబు భద్రంబు, పిన్ననాటి పెళ్ళి పెళ్ళి కాదు. చిన్నప్పుడు ఎప్పుడో మాకు పెళ్ళయింది మాధవ, కానీ నువ్వు ఈ నాట్యం ఆపకపోతే మా పెళ్ళి పెటాకలేనట్టే. మరి నువ్వు నాట్యం ఆపదే ఇప్పుడు మా పెళ్ళి నిత్యం నువ్వు చేసినట్టుగా నీ ఆశీస్సులతోనే మేము బతుకుతాం అనగానే ఆశ్రిత వత్సరుడైన పరమేశ్వరుడు నాగకాంతల దీనాలాపాలు అవతరించి నాట్యాన్ని పనిచేసినాడు. అప్పుడు పలిగిన తలకాయలన్నీ సవరించుకొని మెల్ల గదగద కంఠుడై కాళింగుడు అంటున్నాడు, హే కృష్ణ మాధవ మలకలు మా ప్రచారములు, మలకలు మా ప్రచారములు, మా ముఖముల్ విషవహిని ఘోరముల్, కలులము రోషజాతులము గర్వులము మే ముఖ మంచివారమే. కృష్ణ ప్రాణులకు నైజ గుణంబులు మానవచ్చునే, వెలయవే మా వికారములు వింతలే నీకు ఈశ్వరా. మలకలు మా ప్రచారములు, మా ముఖముల్ విషవహిని ఘోరముల్, కలులం రోషజాతులం గర్వులం దుర్మార్గులం విషపాత్కులం. కానీ కృష్ణ ఈ ప్రాణులకు సహజ గుణాలు ఇచ్చింది నీవే కదా పరంధామ. నువ్వు ఏం చేసినా నాకేం బాధలేదు. సనకాదులకు దొరకనటువంటి నీ పాదపద్మాలను నా శిరస్సు బయటపోయి తాండవమాడేవు కనుక నా జన్మం ధన్యమైపోయింది. కృష్ణయ్య నువ్వు ఏ గతి కన్నా తీసుకుపో అన్నాడు. అనగానే వెంటనే తాండవం ధారించి, సర్పరాజా ఇక్కడ మానవులు జంతువులు పశువులు పక్షులు తాగేటువంటి నీళ్ళలో ఉండడానికి వీల్లేదు కనుక నువ్వు సముద్రంలోకి వెళ్ళమన్నాడు. సముద్రంలోకి వెళ్ళమని ఆ కాళింగుని అక్కడికి పంపించి అప్పుడన్నాడు, ఎవరైతే యమునా నదిలో స్నానం చేసి ఉపవసించి నన్ను పితృదేవతలను దేవతలను స్మరిస్తారో వాళ్లకు మోక్షాన్ని ప్రసాదిస్తానని వరమిచ్చినాడు కృష్ణస్వామి. జయ శ్రీకృష్ణ, జయ జయ శ్రీకృష్ణ. అప్పుడు గ్రీష్మ ఋతువు వచ్చిందయ్యా రాజా. జ్యేష్టం ఆషాఢం, మహదండి ఎండలు కొడుతుంటాయి, భూమిలోంచి వేడి, ఆకాశంలో వేడి, అనేకంగా ఉష్ణం ప్రసరిస్తుందన్నమాట. చల్లటి చెట్ల కింద ఆ 2 మాసాలం గోవులం మేపినాడు కృష్ణ పరమాత్ముడు. అదే సమయం లోపల ప్రళంబాసుడు అనే రాక్షసుడు చంపినాడు బలరామకృష్ణుడు. అయ్యా ఆ గ్రీష్మ ఋతువులో దావాగ్ని వచ్చి మంటలు మండుకుంటూ వస్తే అంబాంబా అని గోవులు అరుస్తూ ఉంటే గోపాలందరూ కూడా కృష్ణ కృష్ణాను మొత్తుకుంటే అప్పుడు బంధువుల చేత ప్రార్థుడైన పరమాత్ముడు అన్నాడు కదా, మీ కళ్ళను మూసుకోండి నాయన, మీ కనులు మూసి గడిసేపు ఆగండి, మేము ఉత్తరం దావాగ్ని తాగుతానన్నాడు. ఆయన మాట, ఆయన పాట, ఆయన చూపు, ఆయన సౌఖ్యం అంత వేదాంతమేనండి కృష్ణ పరమాత్మ. ఎందుకంటే దావాగ్ని అంటే ఇక్కడ వేరే లేదు, సంసార దావాగ్ని. ప్రహ్లాడు అన్నాడు కదా, పూర్ణక్రూర దుర్వార దుర్భర సంసార దావాగ్ని కిందరతు నీ పాదాశ్రయం చేయుమా నారసింహ. భరించలేని క్రూరమైనటువంటి ఒక నివారింపరానటువంటి ఒక దావాగ్ని కనుక సంసారం నుంచి నన్ను కాపాడవయ్యా కృష్ణ అంటే, అలా నేను కాపాడ మీరు కృష్ణ కృష్ణ కష్టం రాగానే కృష్ణ కృష్ణ అంటే మీ దావాగ్ని తాగుతున్నాను. నేను కళ్ళు మూసుకొని మనసా వాచా కర్మణ మంచి భక్తితో నన్ను గానం చేయండి, మీ సంసార దావాగ్ని అంతా నేను తాగుతాను. ఇగో
ఇగో ఇది ఆయన సంజ్ఞ. గోపాలకృష్ణ భగవానికి. రాజా, అంతలో వర్ష ఋతువు వచ్చిందయ్యా. 2 మాసాలు శ్రావణం భాద్రపదం. అవి 2 మాసాల్లో ఎత్తు భూములలో గోవులం మేపుకుంటూ కాలక్షేపం చేసినాడు పరమాత్మ. ఆ తర్వాతనే ఆశ్వీయ శుద్ధ ప్రతిపద మొదలుకొని కార్తీక బహుళ అమావాస్య దాకా, దీపావళి దాకా శరదృతువు వస్తుంది. శరదృతువులో వెన్నడ చక్కగా కాస్తుంది. అటువంటి ఒక శరదృతువు వచ్చిందయ్యా పరీక్షిణ్ నరేంద్ర. మరి శరదృతువులో కూడా బాసురంబులైన శరద్వాసరంబుల గోవిందుండు గోప బృంద సమేతుండై బృందావనంబునం పశులం వసంగం మేపుచో. ఆ యమునా నది ఒడ్డుకు చక్కగా మోహనమురళి గానం చేస్తున్నట. చేస్తుంటే ఈ రేపల్లిలో బృందావనం లోపల ఉన్నట్టు ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళందరికీ గోపికలకు ఒక్క ఆమె వినవచ్చిందట. వెంటనే అందరికీ ఫోన్ కొట్టుకుందామే శబ్ద బ్రహ్మతో. ఏమని? రావే సుందరి. పక్కామే ఏవే బోటి వినవే. ఏమిటో చెప్పు. రాజీవ నేత్రుండు బృందావన వీరిందగ వేణువూదుచు రసవ్యానదస్యంబుతో భ్రూవిన్యాసము అంగుళిక్రము బొల్పార షడ్జంబుగా గావించే నటుభంగి బ్రహ్మమగుదద్గాంధర్వ సంగీతము. కాలు వేళ్లను నాట్యం చేసుకుంటూ, చేతి వేళ్లను మురళిపై వాయించుకుంటూ, కళ్ళతోని అభినయం చేసుకుంటూ మోహన మురళి గానం చేస్తూ నాట్యం చేస్తున్నాడు. విందాం కందాం రండి, మీ సంసారాలు పాడగానే ఎప్పటికున్నవే అండి. సరే, అప్పుడు సత్సంగం అట్లా ఉండాలి. సత్సంగం అలా ఉంటే బాగుపడతారన్నమాట. ఎప్పుడు కూడా నిస్సంగత్వం రావాలంటే సత్సాంగత్యం ఎప్పుడు అత్యవసరం అన్నమాట. ఎన్ని పనులున్న అక్కడ వారిసి రావాలి. ఎందుకంటే ఈ సంసారంలో పనులు ఎప్పుడు ఆగవండి. అవి సముద్రం లోపల తరంగాలు ఎలా ఆగవో సంసారం లోపల పనులు ఇంకా ఇటువంటి కార్యక్రమాలు రావంటే శ్రేయాన్ని బహుదా విజ్ఞంతి. అనేక తరంగాలు వస్తాయి. ఇంకా మనస్సు ఉంటే మార్గం ఉంటుంది. చలి బాగా పెడుతున్నది. లేకపోతే నేను మావత్తు 7 రోజులు విందాం అనుకున్నా కానీ చలికి భయపడ్డా సుమా. చలి మీద వారే కూడా జీవా. చలి పెడుతున్నది ఇక్కడ ఎవరికైనా చలి పెడుతున్నది. వెచ్చగున్నది మంచిగా ఫ్యాన్ పనిచేస్తే ఆనందంగా. అంటే ఏమిటి, ఇంకో దాని మీద ఉడంకించి వేస్తాం అనమాట. కానీ సత్సంగం అలా ఉడుకోలేదు, బలత్కారంగా తీసుకువస్తారు. అందరినీ కూడా వస్తారనమాట. అయితే అదే సమయానికి ఒక కొత్త ఆమె వచ్చింది గోకులానికి, చుట్టాల మార్గం. మరి వీళ్ళందరూ పోతే ఆమె ఒక్కరితో ఇంట్లో ఎలా ఉంటుంది? ఏమమ్మా నువ్వు తయారవుతారు, ఎందుకు చీర కడకపో తయారుగా అంటే ఆమె నాకు చూడలేదమ్మా, నేను కృష్ణుని ఎప్పుడు చూడలేదు, కొత్త కదా, నేను నాకు సిగ్గు అయితే నేను రాను అని. పిచ్చిరేసిందా? నేనేమిటి కదా, నేనున్నా కదా. గోపిక అంటుంది కామె, నా తోడ వెరవలదే. నాతో ఎందుకు భయపడుతున్నావు, నేనున్నా కదా. నా తోట వెరవలదే, నా తోడనే కొనుచుబోయి నలిన దళాక్షు నా తోడుతో వలికించదా. నీ తోడి జనంబు మెచ్చా, నీ తోడు సుమ్మా. నీ తోడుగా చెప్తానే, అక్కడ దాకా వెంబడి వస్తా, నేను పరిచయం చేస్తా, నేను మాట్లాడిస్తా కృష్ణునితో. అబద్ధం చెప్పడం కాదు, నీ తోడు అబద్ధం ఆడతాను నేను. దా ఒక సత్సంగం అలా ఉంటుంది. తీసుకొని వెళ్ళింది. కొత్త ఆయన కూడా వచ్చింది. గబగబా అందరూ బృందావనం చేరుకున్నారయ్యా. పరీక్షిణ్ నరేంద్ర మహారాజా కాలు మీద కాలు వేసుకున్నాడు. అఖిల బృందావనం లోపల ఉన్నటువంటి ఒక పక్షులు పశువులు అన్నీ కూడా బ్రహ్మానందంగా ఆ మోహనమురళి గానాన్ని వింటూ ఉంటే వాసుదేవుడు తన్మయుడై కాలు మీద కాలు వేసుకొని మురళిని వాయిస్తున్నాడయ్యా. రాజా విను మరి. గాయతి వనమాలి గాయతి వనమాలి మధురం గాయతి వనమాలి గాయతి వనమాలి మధురం గాయతి వనమాలి. పుష్పసుగంధిషు మలయ సమీరే
పుష్పసుగంధిషు మలయ సమీరే మునిజన సేవిత యమునా తీరే పుష్పసుగంధిషు మలయ సమీరే మునిజన సేవిత యమునా తీరే గాయతి వనమాలి మధురం గాయతి వనమాలి కూజిత శుకపిక ముఖ ఖగ కుంజ కూజిత శుకపిక ముఖ ఖగ కుంజ కుటిలాలక బహు నీరద కుంజ కుజిత శుకపిక ముఖ ఖగ కుంజ కుటిలాలక బహు నీరద కుంజ గాయతి వనమాలి మధురం గాయతి వనమాలి తులసీదామవి భూషణహారి తులసీదామవి భూషణహారి జలజ భవస్తుత సద్గుణ శౌరీ తులసీదామవి భూషణహారి జలజ భవస్తుత సద్గుణ శౌరీ గాయతి వనమాలి మధురం గాయతి వనమాలి. బృందావనంలో ఉన్నటువంటి కమ్మడి సుగంధ పరిమళం ఇచ్చేటువంటి పువ్వుల మీది గాలంతా కూడా తీసుకొని వస్తుందా యమునా తీర విహారం లోపల మునిజనులు సేవించే పాదపద్మాలను ఆ వాయువు తాగుతూ ఉండగా ఆ కాలు మీద కాలు వేసుకొని గాయతి వనమాలి మధురం మధురంగా గానం చేస్తూ ఉంటే ఈ గోపికలంతా అక్కడికి చేరుకున్నారు. తులసీదామవి భూషణధారి తులసీదామవి భూషణహారి జలజ భవస్తుత సద్గుణ శౌరీ జలజ భవస్తుత సద్గుణ శౌరీ గాయతి వనమాలి మధురం గాయతి వనమాలి. బ్రహ్మాది దేవతలంతా కూడా పూజించే కోమల పాదబద్ధాన్ని ఆనించి హాయిగా గానం చేస్తున్నాడు. తులసీమాలన్నీ కూడా మెళ్ళో వేసుకున్నాడు, హారాలుగా శోభిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ. అక్కడ శుకాలు పికాలు చిలుకలు కోకిలలు మరి ఇంకా నెమిళ్ళు కూడా పురివిప్పి నాట్యం చేస్తున్నాయి. ఎందుకు? అగో మా ముందర ఒక నెమిలి ఉన్నది. ఎందుకంటే కృష్ణ పరమాత్మ స్వరూపం కూడా నీలమేఘశ్యాముడే కనుక. అందుకే అన్నాడు యా కూజిత శుక పిక కూజిత శుక పిక ముఖ ఖగ కుంజ కుటిలాలక బహు నీరద కుంజ గాయతి వనమాలి మధురం గాయతి వనమాలి. అలా మోనమురళి గానం చేస్తుంటే ఆ గోపికలంతా కూడా చూస్తూ ఆనందపడ్డారు. అయితే అక్కడ ఒక వింత జరిగింది. ఆ సముద్ర ఆ యమునా నది తరంగాలు మాత్రం ఆ గానానికి అంతే తరంగాలు లేస్తున్నాయట. లేస్తుంటే ఒక ఆమెకు విసుగు వచ్చింది. ఛే బుద్ధినా దీనికి ఏమన్నా ఎందుకు గింత కన్ను కొడుతున్నది? అరే మమ్మల్ని పాట విననిస్తలేదు కననిస్తలేదు ఇంత అప్పుడు పాడుగాను అంటున్నారు. అంటే అందులో ఒక సజ్జనరాలు లేచి ఉంటుంది, ఆగు నీకు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ పిచ్చిదానా, ఎందుకు ఆలోచిస్తున్నావు అలా కదా? యమునా నది ఒడ్డుకు చెట్టయి పెరిగి కంక చెట్టుగా మారినటువంటి ఆ మురళి కృష్ణ పరమాత్ముని చేతిలో పెదవులను దాక్కుంటున్నా బిడ్డ గానం చేస్తున్నదని మాతృహృదయమైన కాళింది పరవశించిపోతున్నదే పిచ్చిదానా.
కన్న తల్లి కదా. ఆ మడుగు యమునా నది ఒడ్డుకు పెరిగిన కంక చెట్టు యమునా నదికి బిడ్డ అవుతుంది. నా బిడ్డ పరమాత్ముని చేతిలో పరమాత్ముని పెదాలు అనుకుంటూ పరమాత్మునికి పనిముట్టి అయింది కదా అని మాదానందపడిపోతున్న మాతృహృదయమే పిచ్చిదని అర్థం చేసుకో, అవగాహన చేసుకో. కొద్దిగా నీ ఆవేశం నువ్వేనా అంటుందో గోపిక. అనగానే మళ్ళీ గోపిక ఏడుస్తోంది. అయ్యో నా మోసంబునకెద్ది మేరా. ఎందుకే ఇంతసేపు మా చేయనప్పుడు ఎందుకే ఏడుస్తున్నావు? వినవే చెప్పు. నా పూర్వజన్మంబునలేమా నోములు నోచుతో కాడింది తటిపై నన్వంశి వృక్షమై పుట్టం కోరదగదే ఆ బ్రహ్మన్. నా మోసంబునకెద్ది మేరచి బతుకు పాడగానే మోసపోయినా గత జన్మల లోపల బ్రహ్మదేవుణ్ణి అయ్యా యమునా నది ఒడ్డుకు జన్మ కంక చెట్టు పుట్టి ఏవయా అని కోరకపోతే అని ఏడుస్తుంది. గతం అయిపోయింది అని ఏడుస్తావు. ఆగు, ఇటు చూడే అక్కడ చూడు. అడవులో ఉండు కొంచెం సంగీత సాహిత్యాలంటే ఏమిటో తెలియదు, సమాజం అంటే ఏమిటో తెలియదు. పాపం ఆ మృగాలన్నీ మేతమేస్తున్నాయి. ఎప్పుడైతే మేతమేస్తున్నావో ఆ మేసే మృగాల కర్ణేంద్రియాలలో మాధవుని మోహన మురళీరమామృత ద్వారా సోకి చెవులు నిక్కబెట్టి మేతమా అని, మేసిన దాన్ని నవలడమ్మా అని, నవిలిన దాన్ని మింగడమ్మా అని చెవులు నిక్కబెట్టి అలా కృష్ణుని దిక్కు చూస్తున్నవే ఆ మృగాలు చూడవమ్మా. ఆహా అవునే నిజమే. ఇంకో గోపిక అంటుంది, అగ చూడవమ్మా వత్సాలు. ఆ లేక చూడలు చూడవమ్మా తల్లుల చన్నువాలు మును రావుతరిన్. పొదుగులో గుద్దుకుంటూ పాలు తాగుతాయి వత్సాలు దూడలు. తల్లుల చన్నువాలు మును ద్రావుదరిన్ తమ కన్న వీధులన్ వల్లభమైన మాధవుని వంశరవామృతధారదొచ్చిన ధృళ్ళక పాలురాదివక దూటక మానక కృష్ణు మీద దృగ్వల్లులు చేర్చి నిల్చే అదే వత్సములంగనలార కంటిరే. తల్లుల చన్నువాలు ద్రావుతరి. పాలు తాగేటప్పుడు దూడలు ఏం చేస్తాయంటే ఆ పొదుగుని తలకాయట గుర్తుండి గుమ్మిట పాలు వస్తాయట. అలా గుద్దుకుంటూ గుడుకని పాలు తాగుతాయి. అదే సమయంలో మన కృష్ణ పరమాత్మ మోహనమురళి గానం చేస్తే ఆ కర్ణ వీధుల్లోంచి వాటి చెవులలో పడి ఆ పొదుగును గుద్దకుండా పాలను గుడిచేవాటి కుడవకుండా పొదుగులోంచి తలకాయని తీసి లోపలి పాలను మింగకుండా చెవులు నెక్కబెట్టి మూతి నిండా నురుగులు కడుతూ ఉంటే ఆ పొదుగులోని తలకాయ తీసి ఇలా కృష్ణుని దిక్కు చూస్తున్నవే ఆ వత్సాలు చూడండి. అవునే నిజమే. ఇంకో గోపిక అంటుంది అక్కడ చూడే. చెట్ల కొమ్మలపైన కూర్చుండి ముగ్ధమోన శ్యామసుందరుని కోటి మనమదాకారుని అందాన్నంతా తమ నయనాలతోని తాగి 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 ఆ తాగినటువంటి అందాల రూపం బయటికి పోకుండా కన్నులు మూసి 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 యోగులలాగా తన్మయత్వం చెందుతున్నవి చూడవే. ఆహా కొంగలు చెట్ల మీదకి ఎక్కి శ్యామసుందరుని అందాన్నంతా చూసి 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 చూసిన రూపం పోకుండా కళ్ళు గట్టిగా మూసుకొని యోగుల్లాగా రమించిపోతున్నవే చూడవే. ఇదంతా పోతన గారు ఎందుకు రాశారు? మీరంతా ఊగిపోవాలి. వినే శ్రోతలు, చదివే శ్రోతలు మందార మకరందం దాగి తేనె బాగా దాగి మత్తులో ఊగిపోవాలి. మీరంతా మీ జన్మాలన్నీ కూడా ధన్యం కావాలి. ఆ విధంగా బృందావన వీధిలో గోవిందుడు గానం చేస్తూ ఉంటే పరీక్ష మహారాజా ఆ చెంచు వాళ్ళు అంటే వస్త్రం కట్టుకునే నాగరికత తెలియనటువంటి ఒక పాపం ఆదివాసీలు వాళ్ళు. కానీ కృష్ణుని మీద భక్తి అనన్యం. నెమిలిపించాలు చుట్టు కట్టుకొని మంచి మంచి తీయటి పండ్లు చేతులతో పట్టుకొని వచ్చి కృష్ణ పరమాత్ముని చేతిలో పెట్టి ఆయన రూపాన్ని చూసుకుంటూ ఆనందపడుతున్నారే ఆ చెంచితలు. పరీక్ష మహారాజా మరి ఈ విధంగా పంచబాణ బల్ల భగ్న హృదయులై వల్లభకాంత ఏకాంతంలో ఎప్పటికీ కృష్ణుడినే చింతిస్తుంటారు. తత్పరతంత్రులైనారయ్యా పరీక్ష మహారాజా. పరతంత్రులు అంటే అమ్ముడు పోయినారు కృష్ణునికి. అమ్ముడు పోయినారంటే దేహం కాదు సుమా, దేహం పోయేది ఇక్కడ పోయేదే. ఈ తొడుగు మనస్సు మాధవునికి కావాలి. తన్ను మన్ను ధన్ మూడు కూడా ఆయన కనిపించాలి, అర్పించాలి. వెళ్ళు మన అత్తలుంటే ఏమే పెరుగమ్మకరాబ మదనానగరం పోయి అట్లాగే అత్తయ్య పెరుగుకుండ పట్టుకున్నాడు, 2-3 కుండలు అందరూ పెట్టుకున్నాడు, మధురాపురం పోకడం. అరే కన్నయ్యాలో 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 కన్నయ్యలో 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 కన్నయ్యలో. అదేమిటమ్మా కన్నయ్యలో 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 కన్నయ్యలో.
గంపలు పెట్టుకున్నావా అమ్మ కన్నయ్యను? అది ఏమిటమ్మా అమ్మే చెప్పవమ్మా. అరే కన్నయ్యలో మీ కన్నయ్యని పడుకున్నాలే, ఎప్పుడు కొనలే. మళ్ళీ ఎట్టమన్న పెరుగు అట్టగా పడుకొని వచ్చారు. మళ్ళీ పెరుగమ్మ పెరుగు అంటేనే ఎవరన్నా కావాల్సిన వాళ్ళు కొంటారు, కానీ కన్నయ్య ఏమంటే ఇదేం కొత్తదో వస్తుంది, ఎవడు కొంటాడు? ఆయన కొనాలి అంటే భక్తి అనే ఖరీదు కావాలండి. ఆయన ఎవడు కొనగలడు? నారదుడు వీధి పెట్టి అమ్ముతే ఎవరైనా కొన్నారా? మళ్ళీ రుక్మిణమే ఉన్నది. మరి కొనడానికి ఆయనకంత కోట్లు కూడా అవసరం లేదండి. గమనించండి, చెంచు వాళ్ళ ఆదివాసులు కూడా ఆయన భక్తి పద్ధతులు కొన్నారు. దన్నదన్నే తరముల చేత గాని సాధన శమదమ నియమములకు గాని, ధన్నధనే తరముల చేత గాని సాధన శమదమ నియమములకు గాని లభింపబోడుచుండి భక్తితోడ తృణమొసగిన వెను వెంటనే నడచివా చుబలే మంచి చౌకబేరము సుజనులార రండి. భలే మంచి భలే మంచి భలే మంచి చౌకబేరము మించినన్ దొరుకదు తరంగనుడి సుజనులార తరంగనుడి సుజనులార భలే మంచి చౌకబేరము. మీ అందరిలో వేగుతుండాలి కృష్ణనామం ఎప్పటికి కూడా. కృష్ణ కృష్ణ అంటే ఏ మూల నుంచి వస్తున్నాడు కన్నయ్య అని మీరు చూడాలి కదా. కనుక మీరు తప్పకుండా భక్తి పాటలను పాడుకుంటూ ఈ భాగవతం ఆడియోని మీ దగ్గర పెట్టుకుంటే ఎప్పుడు పడితేప్పుడు మీకు సంతోషం కలిగినా, బాధ కలిగినా, దుఃఖం కలిగినా, మనసులో ఏదైనా ప్రాబ్లం కలిగినా కానీ ఒక్కొక్క కథను ఒక్కదానిగా పెట్టుకోవచ్చు. కోపం వచ్చి ఆసురి సంపద కలిగినప్పుడు ప్రహ్లాద చరిత్ర పెట్టుకున్నారంటే మీ కోపం అంతా శాంతం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏ రూపంబున దీని గెలుతూ అని గజేంద్ర మోక్షం పెట్టుకున్నారంటే మీ సమస్య ప్రాబ్లం సాల్వ్. ఇంత చక్కగా పోతన గారు వివరించినట్టుగా నా భూతోన భవిష్యత్తు ఎవ్వరు కూడా వివరించలేరు. హే పరీక్ష మహారాజా, అంతలో నితాంతం పైన హేమంత ఋతువు వచ్చిందయ్యా. ఆ హేమంత ఋతువులో కూడా ప్రతిపద మొదలుకొని యమునా నదికి వచ్చి ప్రాతకాలంలో కూడా స్నానం చేసి మళ్ళీ వచ్చి బట్టలు కట్టుకొని కాత్యాయని దేవిని పూజించి, అమ్మ కాత్యాయని భగవతి మా అందరికి శ్రీకృష్ణుని భర్తగా చేయమా అని నమస్కారం చేసి పూజించడం. అలా మా కోరికను నువ్వు నెరవేరిస్తే నేటి వసంతాలు ఆడుకుంటే నీకు జాతర చేస్తామమ్మా కాత్యాయని దేవి అని. పెళ్లి కాని వాళ్ళు కాత్యాయని వ్రతం చేస్తే వాళ్ళకు సంతానం కలుగుతుంది అని శాస్త్రవచనం. కనుక కాత్యాయని పూజ చేస్తున్నారు. కృష్ణుడు భర్త కావాలట వీళ్ళకు. 15 రోజులు చేశారండి. ఒకనాడు అలవలు ఊడ్చి నీళ్ళలోకి వెళ్ళాను. ఎక్కడి నుంచో చూశాడు కృష్ణస్వామి. 2 గోపాలను చేతులు మెల్లగా చప్పుడు కాకుండా వచ్చి వాళ్ళ వలువలు చీరలు జాకెట్లు అన్నీ పట్టుకొని పొన్న చెట్టు ఎక్కాడు. మీదికి ఎక్కంగానే కనబడ్డాయి రంగురంగుల పటాలు. కృష్ణ కృష్ణ మామా వలువలు ముట్టకుమా మామా కొనిపోకు మన్నింపుదగన్ మా మానమేల కొనియదవు మా మానసారణమేల మానుము కృష్ణ. అన్నీ తీసుకుంటే మానే కానీ మమ్మల్ని వస్త్రాభరణం చేసి మానం కూల్చడేందయ్యా కృష్ణ పరమాత్మ. నువ్వు గొప్ప గొప్ప పనులు చేయన్నయ్యా. రజోగుణంతో బ్రహ్మవు కావాలి, సత్వగుణంతో విష్ణుమూర్తివి కావాలి, తమో గుణంతో రుద్రుడవై లయం చేయాలి. ఇట్లాంటి పనులు చేయాలి కానీ ఆడవాళ్ళ చీరలు అపహరిస్తారా స్వామి అంటుంటే కృష్ణయ్య అంటున్నాడు కదా. అవును, మీలాగా వ్రతం చేసిన వాడు భూలోకంలో ఎవడన్నా ఉన్నాడా? బట్టలు ఒడ్డుకు మారేసి వెళ్ళిపోతారా ఎవరన్నా? మీరు చేసిన తప్పు తెలుసుకొని నన్ను అంటారు ఎందుకు అంటే అప్పుడు గోపికలు అంటారు కదా, హే కృష్ణ ఎందుకయ్యా ఇంత చాలాకి మాటలు కఠినంగా మాట్లాడుతున్నావు, ఇంత కొంటవాడి అని అనుకోలేదు సుమా. కృష్ణయ్య ఇంతులు తోయములాడుచుండా ఆడవాళ్ళు స్నానం చేస్తుండగా మగవారే చెంచురే వస్తారు ఎవరు పోని వచ్చావు వచ్చి రాయింతలు శ్రేయుదురే కృపారహితులై ఏ లోకమందైనని వింతల్ని తలబుట్టెగా కాగా మరి ఏవి చెల్ల నీ చెంతన్ దాసులమై చరించదము మా మామా వలువలిప్పింపు మా కృష్ణ. సరేలే, మా తప్పైనా నీ తప్పైనా మా తప్పే వేసుకుంటాం, నీ దాసులమైతాం, నువ్వు చెప్పినట్టుగా వింటాం, మా చిరళి
కృష్ణ అనగానే అప్పుడు అంటున్నాడు కదా, నా ఇంటికి దాసులరై నా ఆజ్ఞ వహించి మీరు నడిచెదరేని మీ అంబరంబులు ఇచ్చేదా, కానీ తోయంబులు వెడలి 2 తొయ్యలులారా. నేను చెప్పినట్టు కదా, ఒకటి నా ఇంటికి దాసులు కావాలి. ఇక్కడ మనకు సంశయం, సందేహం, దేహం నుంచి సందేహాలు ఉంటాయనుకోండి. ఆయన ఇల్లు ఎక్కడ ఉన్నది, మరి రోజు ఎక్కడికి పోదాం మన ఇంటి ఆయన ఇంటికి అని అనుకోకండి. భావన కావాలి. భాగవతం అంతా భావనతోనే నిండి ఉన్నది. మనం ఇండ్లు కట్టించుకున్నప్పుడు దైవ మందిరాలు కట్టించుకుంటాం కదా, కానీ కర్మగాలు ఏం చేస్తామని గిట్టే కట్టించుకుంటాం. నీళ్ళ బాత్రూములు, షోరూములు అన్నీ కూడా పెద్దగానే కట్టిస్తాం. కానీ మరి దేవునిది చాలదా, ఏమో కులం ఇద్దరం కూడా చాలదా, విశాలంగా కట్టాం. మన ఇంట్లో ఉన్న దైవ మందిరం కట్టించామే, లేవంగానే వెళ్ళిపోయి అక్కడ పరమాత్మ యొక్క రూపాన్ని చూసి దండం పెట్టి ఒక్కసారి బోర్లో ఒకరు కూడా నమస్కారం చేయి చాలు, ఆయన ఇంటికి దాసుడు అయినట్టే. ఎక్కడికో పోనవసరం లేదు కృష్ణ మందిరానికి. ఇక్కడ ఉండి నమస్కారం చేస్తే నీ ఇంట్లోనే ఉన్నాడు ఆ పరమాత్మ, నీ హృదయంలోనే ఉన్నాడు అనే సంగతి కొంతకాలానికి తెలుస్తుంది. ఆనంద స్వరూపుడు కదా. నేను చెప్పినట్టు వినాలి, గీతలో నేను చెప్పినట్టుగా వినండి. అందుకే రాముడు చేసింది చెయ్యి, కృష్ణుడు చెప్పింది చెయ్యి అంటుంది భాగవతం. అది ధర్మావతారం, ఇది జ్ఞానావతారం. జ్ఞానం అర్థం కావాలంటే సత్కర్మానుష్ఠానంతో ధర్మాన్ని ఆచరించాలి. ధర్మస్య ప్రభరోచ్యత. ఓకే, జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ అనగానే కొందరం పోదాం పండి అంటున్నారట. మరి కొందరు ఎట్లా పోతామే, మగపిల్లగాడు కాదా, ఎట్లయినా చంటి పిల్లగాడైనా మగపిల్లడు కాదని మేము రాము. మరి కొందరేమో ఊహు అని పడుకుతున్నారట. లోకంతో అందరూ పోతే మనం పోదాం, లేకపోతే అంటే ఏంటి? సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సత్వగుణమున సద్భక్తి సంభవించు. రజోగుణం ఏం చేస్తుంది? ఎట్లా పోతాడే, తేడాలు చూస్తుంది అన్నీ. ఇక తమోగుణం, తమస్వజ్ఞానం విద్ది మోహనం సర్వదేహినాం. తమస్వజ్ఞానం విద్ది మోహనం సర్వదేహినాం. ప్రమాదాలస్య నిద్రాభి తన్ని భద్రాది భారత. కమ్మగా తిందాం, కమ్మగా వందాం, కందగా అందరినీ ప్రేమిస్తామంటది అయిపోయి కదా. వాళ్ళు పోతే మనం పోదామని వాళ్ళు అనుకుంటున్నారట. మొత్తానికి ఎలాగైతేనే వాళ్ళు అనుకున్నారు, పోదాం పండి, 15 రోజులు చల్లది వచ్చాం కదా అని అందరూ బయలుదేరి వచ్చారండి. వస్తున్నారు కానీ 2 చేతులు అడ్డం పెట్టుకొని వస్తే అది చూశాడు కృష్ణస్వామి. అంగనలారా ఏమిటా పని? వ్రతము ఫలము మీకు వలసిన చక్కగా ఇంతులెల్ల చేతులెత్తి మొక్కి చేరి పుచ్చుకొనుడు చీరలు సిగ్గు ఓనాడనేలా ఎగ్గులాడనేలా. నన్ను మాత్రం నిందించకండి. అందరూ చేతులు అడ్డం పెట్టుకున్నారు ఎందుకో? 2 చేతులు శిరస్సు పైన పెట్టుకొని దండం పెట్టుకుని నీటిలోంచి వస్తేనే నీకు చీరలు ఇస్తా, లేకపోతే ఇవ్వను. వ్రతం ఫలం మనకు దక్కాలంటే ఒక్క మాటైన ఎవ్వని విచారించిన వ్రత భంగంబులు మానును. అట్టి వరదుని వామాక్షులిక్షించి కథ చేలా ప్రవణమ్మునేడు వ్రతభంగం బంచు శంకించి పాలతటన్యస్త కరాబ్జలై సరస లీలన్ మ్రొక్కిరి అందరూ నరేంద్ర మ్రొక్కిరి అందరూ. జయ గోపాలకృష్ణ భగవానికి. అప్పుడు అందరికీ చీరలు ఇచ్చారండి స్వామి. ఇయ్యడెందుకు? ఏమిటి చీరలు అంటే? గోపిక వస్త్రామణం ఏంటి? ఆడవాళ్ల చీరలను అపహరించి అపహాస్యం చేసేదా దైవం? ప్రేమస్వరూపుడు, వాత్సల్యపూరితుడు పరమాత్మ, సాధు భక్తజనవత్సరుడు, ఉదారుడు. మరి ఏమిటిది? అక్కడే ఉంటుంది రకాసు. శృంగార చక్రవర్తి దాంట్లో బంగారం వెతుక్కోవాలంటే దశమస్కందంలో ఇచ్చాడు. అందుకే కృష్ణ కథ. మనకు కృష్ణుని మీద భక్తి ఉంటుంది, కానీ మనం ఏం చేస్తాము? జ్ఞానం అనేటువంటి దాన్ని విడిచిపెట్టి సంసారం అనే కామక్రోధాల పడి చేస్తాం. ఎప్పుడు అందులోనే కొట్టుకుంటాం. అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రమత్తులై చచ్చుత ఒట్టుతున్మరల చర్విత చర్వణులైన వారికి. కడంధకారం కదా, అందరూ పడతాం. అప్పుడు ఏదో చల్లటి నీళ్ళలో హేమంత ఋతువులు కదా, మరి చల్లగా ఉంటే వణుకు రాదా? అప్పుడు జ్ఞానం లేకపోతే సంసారంలో వచ్చే కష్టాలను ఎలా తట్టుకోలేస్తావు నాయన? అప్పుడు తట్టుకోలేకుండా పూర్వపుణ్య బల జ్ఞానం ఉండే ఉంటేనేమో కృష్ణ కృష్ణ అంటావు. కృష్ణ కృష్ణ అంటే ఆయన అయ్యాడు. నీళ్ళల్లో నుంచి బయటికి రండి, కొద్దిగా కామక్రోధాల వేగాన్ని తగ్గించి ఇలా రండి, నన్ను ధ్యాసలో పెట్టుకోండి, అప్పుడు ఇస్తాం మీ పుట్టారు, మీ బట్టలు ఇస్తాను అంటే జీవుడు ఏం చేస్తాడు? 2 చేతులు అడ్డం పెట్టుకొని వస్తాడు. అహంకారం, మమకారం. గట్టదేనియా జ్ఞానానికి అడ్డం కూడా. అక్కడ 2 అంగుళాలు, ఇక్కడ 2 చేతులు అడ్డం పెట్టుకొని వస్తున్నారు జీవుడు. భక్తి అనేది గోపికలాగా స్మార్ట్గా ఉండాలి, నిర్మలంగా ఉండాలి.
భగవంతుని పనిముట్టు కావాలంటే అవి అంత నిర్మలంగా ఉండాలన్నమాట. అంత అందమైన భక్తి కావాలి. భావనా భక్తితోని, నిర్మలమైనటువంటి భక్తితోని మీరు నా దగ్గర వచ్చి జ్ఞానం ఇస్తానంటాడు పరమాత్మ. అదే గోపికా వస్త్రాభరణంలోని అంతరార్థం. గోపికలు అంటే భక్తి, భగవంతుడు అంటే కృష్ణ పరమాత్మ. స్త్రీ పురుషులు ప్రేమిస్తారు కానీ ఇద్దరు ఆడవాళ్ళు ఇద్దరు మగవాళ్ళు ప్రేమించడం కద్దు. అందుకే అందరూ వచ్చారు, అందరికి ఇచ్చి పారేశారు. పరీక్ష మహారాజా, పరీక్ష నరేంద్ర, గోపికాలోల గోపాల బాల గోపికాలోల నందకిశోర సుందర రూప నందకిశోర సుందర రూప వందనం నందనందన వందనమిదిగో గోపికాలోల గోపాల బాల గోపికాలోల. మహిమలు వర్ణింపగ నిగమామములే చాలవు గద కృష్ణ బృందావన సంచారీ శ్రీహరి. చందన చర్చిత నీల శరీర చందన చర్చిత నీల శరీర వందనమిదిగో వరద శ్రీధవ వందనమిదిగో వరద శ్రీధవ గోపికాలోల గోపాల బాల గోపికాలోల. కృష్ణ నిన్ను భజింపని నిధులెందుకయా నిన్ను భజింపని నిధులెందుకయా నీ కృపలే నీ బ్రతుకెందుకయా నీ కృపలే నీ బ్రతుకెందుకయా. నిర్మల మతితో నిన్ను కీర్తించిన నిర్మల మతితో నిన్ను కీర్తించిన భవబంధంబులు బాపెదవట గదా గోపికాలోల గోపాల బాల గోపికాలోల. ఆ విధంగా ఆనందపడ్డారు ఆ గోపభావనందరూ కూడా ఆ కృష్ణుని వశవర్తులైపోయి కృష్ణునికి అమ్ముడు పోయినారయ్యా ఆ పరీక్షణ మహారాజా. ఒక్కనాడు ఆకలి వేస్తున్నదంటే మునిపల్లెకు పంపినాడు కృష్ణస్వామి. యజ్ఞం చేస్తున్నారు బ్రాహ్మణులు ఆయనారా, వాళ్ళ దగ్గరికి పోయి బలరాముడు కృష్ణుడు ఇక్కడ ఉన్నారు వాళ్ళకి భోజనం పెట్టుకుంటే పంపండరా అంటే పొడతారు. పొంటే పోయినారు పాపం. పేవరికి అప్పుడు మధ్యాహ్నం 2:30, 3 అవుతున్నది. సంధ్యావందనం మాధ్యాహ్నానికి అనుష్ఠానం చేసుకుంటారు. యజ్ఞం అంతా అయిపోయింది. నైవేద్యాలకు దూడుతున్నారు పుణ్యశ్రద్ధలందరూ కూడా, ఆడవాళ్ళందరూ. వీళ్ళు పోయి గబగబ నలుగురు గొల్లవాళ్ళు పోయి, అయ్యా బ్రాహ్మణోత్తములారా, గోవిందుడు రాముడు బృందావనంలో గోవులం మేపుతున్నాడు, ఆకలి వేస్తున్నాడు అన్నం. మడి ఆగుండే ఎక్కడికి వస్తున్నాడు, బ్రాహ్మణులు తినలేదు, ఇంకా నైవేద్యంలో ఏది లేదు, అన్నమే. పరీక్ష నరేంద్ర, అయ్యయ్యో క్రతువున్ మంత్రము తంత్రమున్ ధనములున్ కాలంబు దేశంబు దేవతయు ధర్మము అన్యముల్ దళప ఎవ్వడో. అట్టి సర్వేశ్వరున్ మతిను హింపక గోపబాలుడనుచు మందస్థితిని చూచి దుర్మతులయి అన్నము లేదని సన్మాన క్రియాశూన్యులై నరేంద్ర. వాళ్ళు చేసే యజ్ఞం, వాళ్ళు చదివే మంత్రాలు, వాళ్ళు చేసే తంత్రాలు, వాళ్ళు ఖర్చు పెట్టే ధనం, వాళ్ళు నిర్ణయం చేసుకున్న కాలం, వాళ్ళు నిర్మాణం చేసుకునేటువంటి దేశం, ఏ దేవత ఏ ధర్మం ఎవరో అటువంటి సత్యానంద స్వరూపుడైన పరమాత్మను గొల్లవాడని భావించి అన్నం లేదన్నారయ్యా సన్మాన క్రియాశూన్యులై. గమనించారా? దైవం ఎక్కడ ఉంది? మిస్ అవుతాం మనం. ప్రతి దుక్కున కూడా మిస్ అవుతామండి. మిస్ అయిపోయి అసలైన దాన్ని విడిచిపెట్టి ఎక్కడో చిన్నది గిత్తదాన్ని వడ్డీని పట్టుకొని చేస్తుంటాం అన్నమాట. అక్కడనే మనకు కొద్దిగా బాధాకరమవుతుంది. అందుకే భాగవతం భాగవతం కావాలి.
బాగా అవుతాం అప్పుడే. భాగవతాన్ని మంచిగా శ్రవణంగా వినాలి, చదవాలి. సమయం దొరికినప్పుడు పోతన భాగవతం ఏమాత్రం కొంచెం తెలుగు వచ్చిన వాళ్ళనే చదువుకోవచ్చు. జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ. అయ్యా వచ్చి చెప్పారు, అయ్యా దొరకలేదయ్యా, పెట్టలేదు. ఏమన్నారా? పెట్టమన్నారు. అరే ఎవరిని అడిగారా? బ్రాహ్మణం. కాదు, వాళ్ళ భార్యలను అడగండి, వెళ్ళండి అన్నాడు. పొసగ భిక్ష పెట్టే పుణ్యసతులు లేరే. ఈసారి వెళ్ళి ఇంటి మీద ధర నుంచి వెళ్ళి, అమ్మ గోవిందుడు రాముడు ఆకలి వేస్తుందా మాట్లాడకుండా వెళ్ళిపోండి, మేము అడగ వస్తాం, వెళ్ళండి. సముఖం చేశారు. భక్ష్యభోజ్య చోచలేయ పానీయ పదార్థంబులన్నీ గంపలో వడ్డించుకొని తరుణులు 4-5 బయలుదేరి వెళ్ళి మరి సింహద్వారం దగ్గర వచ్చే వరకు చేతులు అడ్డం పెట్టారయ్యా పరీక్షణ్ మహారాజా. ఎవరు చేతులు అడ్డం పెట్టింది? ఎవరు? బిడ్డలు మగలును భ్రాతలు బావలు అడ్డముదని వలదనంగా. ఉదాహరణ గ్రంథి మనం మంచి పని చేయడం అంటే సంసారం లోపల ఈ గృహస్థాశ్రమం లోపల ఇక అడ్డం వచ్చేది వీళ్ళు ఎవరు? బిడ్డలు మగలును భ్రాతలు బావలు వలదని అడ్డముదనంగా అటు దళంగుడని మారొడ్డుచు జగదీశ్వరునకు జడ్డన అన్నంబుగని సనిది. ఈ చేతులకు చెక్కలు పెట్ట ఎన్నడూ మీరు లైన్ క్లియర్ ఇచ్చారు కనుక ఎప్పుడు అడ్డం పెట్టిపోయినా తీండి అని తీసి పక్క పెట్టి వెళ్ళిపోయారు. ఆయనది ఏం చేస్తారు? త్యాగేనైకే అమృతత్వ మానసు త్యాగాశాంతి అనంతరం. లౌకిక పనికి కొంచెమైనా త్యాగం కావన్నీ, అటువంటి పారమార్థానికి త్యాగం లేకపోతే ఎట్లా అయితే చెప్పండి? పడుకొని గంపలు పడుకొని బయలుదేరి వెళ్ళి బృందావనంలో కూడా పాదం మీద పాదం వేసుకొని మోహన మురళీ గానం చేస్తున్నాడు స్వామి. ఎలా ఉన్నాడు? రాజితోత్పల కర్ణపూరములవాణి మైద పల్లవ పుష్పధామములవాణి భువన మోహన నటవేష భూతివాణి కృష్ణునింగనిరి కాంతలు కన్నుల కరువుదీరా కాంతలు కన్నుల కరువుదీర నరేంద్ర. మెళ్ళో పూలదండ వేసుకున్నాడు. కొప్పు కందనాక ముంగుళ్ళన్నీ గుండ్ర రింగులు తిరుగున్నాయి. చిరునవ్వు నవ్వుతూ ఉన్నాడు. మురళి మీద వేలు వేసి ఈ వేళను ఆడిస్తున్నాడు. కాలుపైన కాలు వేసుకున్నాడు. పీతాంబరాన్ని ధరించినటువంటి ఒక ముగ్ధమోహన సుకుమార శ్యామసుందరుణ్ణి కనుడార చూసి ఆ వంటకాలు అలాగే పెట్టాన పాదాల దగ్గర ఉండిపోయినారయ్యా రాజా. కాసేపు కాగానే ఓ కాంతారత్నములారా, ఓ కాంతారత్నములారా. మన ఖ్యాల లేరు వాళ్ళు. అగో అది ఏకాంత భక్తి అంటే. కాసేపు కాగానే కాంతారత్నములారా కృష్ణ మీ గృహముల కళ్యాణమే ఏమిగా వింతు మీకు ఎప్పుడో తరుణులారా. ఇటన్ వీక్షింపనా కోసమేతించినారెంతో వేడుకతోనే నెరుంగుదు నిర్హేతుక స్థితి నన్ను ధీమంతులు మీకియగందురు గదా. సరా భగవంతుడికి ఏం కావాలంటే హేతువు లేకుండా దైవాన్ని ఆశ్రయించు. కానీ మనం అన్ని హేతువులు పట్టుకొని అప్లికేషన్లు పట్టుకొని వెళ్ళిపోయి పెడతాం ఆయన దగ్గర. ఆహా ఏంది ఫైల్ అన్ని నడసంతకాలు పెట్టాలి అని బాధపడతాడు ఆయన. అలా పోకూడదు. కోరికతో మనం వెళ్ళామంటే కుక్కకు బిస్కెట్ వారేసినాడు, దొంగాడు బిస్కెట్ వారేసినాడు వారేస్తాడు. ఇక నీకు ఆయనకు చాలా కటైంది వెళ్ళిపోంటాడు. కృపణ ఫలహేతవ, ఫలాన్ని కోరేవాడు అల్పుడు దీనుడు. స్వామి నా ప్రాణాలు నీ చేతిలో పెట్టాను, సారథి నడిపించిన రథాన్ని అని అన్నప్పుడే పరమాత్మ యొక్క కృప కలుగుతుంది. ఏం కావాలి మీకు నిర్హేతు కంటే? కృష్ణ మాకు ఏం వద్దు స్వామి, నీ పాదాల దగ్గర మమ్మల్ని ఉంచు. అగో గదే పనికిరాదు. అక్కడ మీ పతులు ఎదురు చూస్తారు. అక్కడ మీ పతులు మీకోసం ఎదురు చూస్తారు. యజ్ఞం లోపల మీరు పక్కకు లేకపోతే వాళ్ళు చేసే యజ్ఞం అంతా వృధానే. కనుక మీరు వెళ్ళాలి గృహస్థాశ్రమ ధర్మంలో. వెళ్ళండి అనగానే పోం కృష్ణ వాళ్ళతో కంటయి వచ్చాము, అక్కడికి పోతే మా ప్రాణాలు తీస్తారు. అయ్యో దేవతలు వేసుకుంటారు మిమ్మల్ని. నై కళ్యాణకి వచ్చి దుర్గతిదార గచ్చది, మీకేం కాదు, శుభం జరుగుతుంది, వెళ్ళండి. పోయినారు. గంటన్నర అయింది కదా. ఆ యజ్ఞానికి వచ్చిన వాళ్ళు చెప్పారు కృష్ణతత్వాన్ని. అందరే బలరామకృష్ణుడు గోవిందుడు ఒక రాముడు అక్కడ ఉన్నారట, బృందావనం లోపల వాళ్ళు మానవులు కాదట అని బ్రాహ్మణులకు తెలిసింది. వీళ్ళు బిక్కు అనుకుంటూ పోయినారు ఇంటి మీద నుంచి. ఆహా వీళ్ళు ఎంత పుణ్యాత్తులు ఆడివాళ్ళు. కృష్ణ కృష్ణ మన్నింపు మా మాధవ. బ్రాహ్మలు
కటకట మోసపోయితిమి కాంతల పాటియు బుద్ధి లేదు. నేడిట హరింగానమో నెరుంగము మేము దురాత్ములము మేము కల్మషోద్భటులము విష్ణుదూరగుల ప్రజ్ఞతలేల తపంబులేల పర్యటనములేల శీలములు యాగములు మరి ఏల కాల్పన. శాస్త్రాలు వచ్చు, వేదాలు వచ్చు, గాయత్రి జపం చేస్తాం, త్రికాల సంధ్యావందనం, అగ్నిహోత్రం, తీర్థయాత్రలు చేస్తాం. కానీ మాకంటే ఆడివాళ్లే మేలు. కటకట మోసపోయి మీ కాంతల పాటి బుద్ధి లేదు. అన్నీ మా దగ్గర ఉన్నాయి కానీ భక్తి లేదు. వాళ్ళ దగ్గర ఏదీ లేదు, భక్తి ఉన్నది. అంటే ఇక్కడ మనకి ఏమర్థమైంది? భాగవత యోగం అన్నాం. అందుకే అన్నిటికంటే భక్తే చాలా గొప్పనైనటువంటి. భక్తితోని పరమాత్ముడు ప్రసన్నుడైతాడు అప్పుడే. వేరే మార్గంలో కూడా ఎన్నో మార్గాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కష్టతరాన్ని ప్రసాదించేటువంటివే కానీ సులభుడు భక్త సులభుడు అంటాడు. అందుకే భక్తిమాన్మే ప్రియోనరా అన్నాడే కానీ వేరే మాన్మే ప్రియోనరా అని ఎక్కడ. జై శ్రీకృష్ణ. ఆ విధంగా ఆ పరమాత్ముడు అందరినీ కూడా అనుగ్రహించి ఆ బృందాలలో ఉన్నటువంటి గోపాలను గోవిందులను అందరినీ సకల జీవకోటిని కూడా ఉద్ధరించుకుంటూ అందరికీ ఆనందాన్ని ప్రసాదించాడయ్యా పరీక్ష నరేంద్ర అని శుకదేవులు వారు పరీక్షితులు చెప్పిన ఈ భాగవత కథ, శివనకారి మహామునింద్రులకు సూతులు చెప్పిన ఈ కథ, ఏకశిలానగరంలో పోతన్న వివరించిన రాముని వివరించిన ఈ రామకథ గురుదేవుల కృపతో రామచంద్రుని అనుగ్రహంతో అమ్మ అనురాగంతో మీకు వినిపించాను. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు.